తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ టెట్ 2022 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి కె రవిశంకర్ 150కి 150 టాప్ 10 ర్యాంకులతో పాటుగా 1000కి పైగా ర్యాంకులు సాధించేలా పుస్తకాలను మరియు ఆన్లైన్ క్లాసులను అందించి ఎన్నో లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని ఆదరాభిమానాలను అందుకున్న సంస్థ ఎస్ పబ్లికేషన్స్. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడడమే మా లక్ష్యం. పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే #1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే #1 గా రాణిస్తోంది ఎస్ పబ్లికేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా. పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. Hello dear aspirants. Now in this video we are going to learn the phonetics. Phonetics is one of the very important areas where there is a chance of asking one question in the examination. So let us learn the concept of phonetics. There are many systems in English language. Anduke English language name antamu system of systems ani cheppuntam. English is known as a system of systems because there are many subsystems in a system called language. లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమ్ అనుకున్నప్పుడు ఆ సిస్టంలో మనకి డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, సబ్ సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ ఫొనెటిక్స్, సింటాక్స్, మార్ఫాలజీ, సెమాంటిక్స్, ప్రాగ్మాటిక్స్ అండ్ డిస్కోర్సెస్. దీస్ ఆర్ ఆల్ ద సిస్టమ్స్ అండ్ వీ డిస్కస్డ్ దీస్ థింగ్స్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్లో భాగంగా మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ హియర్ ఇన్ దిస్ వీడియో వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. మరి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్న ఫొనెటిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంటుంది. వాట్ టాపిక్స్ ఆర్ టు బి కవర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫొనెటిక్స్. మరి ఫొనెటిక్స్లో భాగంగా మనం ఏ ఏరియాస్ని కవర్ చేయాలి అనేటువంటిది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. The very first topic that we need to discuss as a part of phonetics is the introduction to the concept of phonetics. Okay, so phonetics ki sambandhinchiనటువంటి introduction మనం చూడాలి. And then the important terms related to phonetics. Phonetics ki sambandhinchiనటువంటి important terminology like what is a phoneme, what is a morpheme, what is a grapheme, what is phonology, what is IPA, what is RP, what is a vowel sound, what is a consonant sound. All these things are to be learnt as a part of the important terms. The next concept is the need of phonetics, or we can say the importance of phonetics. Why phonetics is important? Okay, enduku phonetics anedi important ani nerchukovali. Then what is IPA and what is RP? So IPA, International Phonetic Alphabet, and also received pronunciation RP అని చెప్పుకుంటాము. So what is IPA and what is RP? IPA మరియు RP అంటే ఏంటి? And what are the speech sounds for the 26 letters of the English alphabet? English alphabet లో 26 letters ఉన్నటువంటి స్పీచ్ సౌండ్స్ ఎన్ని? And again, place and manner of articulating the consonant sounds. So consonant sounds ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాటి యొక్క ప్లేస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్, వాటిని ఏ రకంగా మనం ఆర్టిక్యులేట్ చేసుకుంటాము. అండ్ హౌ టు ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఏ వర్డ్, ఒక వర్డ్లో ఉన్నటువంటి సిలబుల్స్ని ఎలా గుర్తుపెట్టాలి. అండ్ వర్డ్ స్ట్రెస్, ఒక వర్డ్లో స్ట్రెస్ అనేది ఏ సిలబుల్ పైన వస్తుంది. అండ్ ఇంటోనేషన్, what is intonation, what are different types of intonations. అండ్ మినిమల్ పెయిర్స్ అంటే ఏంటి, అలాగే అలోఫోన్స్ అంటే ఏంటి. ఈ 11 టాపిక్స్ని మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఫొనెటిక్స్లో అడగబోయేటువంటి ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయొచ్చు. So friends, this is very important.
and in the examination it is going to cover one question. So let us learn these concepts in detail. Mari ee video bhaga మనం ఏం చేస్తున్నాము, we are learning the entire concepts in detail. వివరంగా ప్రతి ఒక్క టాపిక్ ని కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. So we should begin with the first one, that is what is the meaning of the term phonetics. Okay, phonetics అంటే ఏంటి, ముందుగా దాంతో స్టార్ట్ చేద్దాం మనం. If you look at the concept of phonetics, మనం phonetics అనేటువంటి చూసినప్పుడు which is a subsystem in system of language, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోని ఒక సిస్టమ్గా మనం ఫోనెటిక్స్ చెప్పుకుంటాము. ఫోనెటిక్స్ డీల్స్ విత్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ ఫోనెటిక్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఫోనెటిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనం హ్యూమన్ బీయింగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్ని, హ్యూమన్ బీయింగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్ని స్టడీ చేసేటువంటి ఒక సైంటిఫిక్ స్టడీని, సైన్స్ని మనం ఫోనెటిక్స్గా చెప్పుకుంటాము, ఫోనెటిక్స్ అంటాము. ఓకే, వాట్ ఈజ్ ఫోనెటిక్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్స్ అంటాడు, సెకండ్ వన్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటాడు. బట్ మనం స్పీచ్ సౌండ్స్ని గుర్తుపెట్టుకోవాలి. స్పీచ్ సౌండ్స్ని స్టడీ చేసేది, స్పీచ్ సౌండ్స్ అంటే ఏంటి, ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై, ద మీనింగ్ఫుల్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫోనెటిక్స్. ఓకే, స్పీచ్ సౌండ్స్. సో ఆ స్పీచ్ సౌండ్స్ని స్టడీ చేసేదే ఫోనెటిక్స్ అవుతుంది. యూజువల్లీ ఫోనెటిక్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ స్పీచ్ సౌండ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏ ఆర్గాన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏ ఆర్గాన్స్ ఉపయోగించి ఒక్కొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, మేనర్ ఏ విధంగా సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు తెలుసుకునే చెప్పేదే ఫోనెటిక్స్. ఫోనెటిక్స్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. స్పీకర్ నుండి లిసనర్కి ఒక స్పీచ్ సౌండ్స్ ఎలా ట్రాన్స్మిట్ అయిందో చెప్పేటువంటిది కూడా ఫోనెటిక్స్. ఫోనెటిక్స్ ఆల్సో డీల్స్ విత్ ద రిసెప్షన్ ఆర్ పర్సెప్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. లిసనర్ ఒక స్పీచ్ సౌండ్ని ఎలా పర్సీవ్ చేసుకున్నాడు, ఎలా రిసీవ్ చేసుకున్నాడో తెలిపేటువంటిది కూడా ఫోనెటిక్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, phonetics is the scientific study of speech sounds. The scientific study of speech sounds is known as phonetics. Phonetics deals with the production of speech sounds. It deals with the transmission of speech sounds. It also deals with the what next one, the perception or reception of the speech sounds. That is the first term that we need to know about phonetics. Mari phonetics కి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి కాన్సెప్ట్ అది. And second one is phonology. So usually this is also one of the important terms that we need to know. మనం ఇంట్రొడక్టరీ పార్ట్ మరియు ఇంపార్టెంట్ టర్మ్స్లో భాగంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఫోనాలజీ? యూజువల్లీ ద సింప్లెస్ట్ మీనింగ్ ఆఫ్ ఫోనాలజీ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. ఒక మీనింగ్ఫుల్ వర్డ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ని మనం ఫోనాలజీగా చెప్పుకుంటాము. ఫోనాలజీ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఫర్ ద కమ్యూనికేటివ్ పర్పస్. మీనింగ్ఫుల్గా ఉండడం కొరకి స్పీచ్ సౌండ్స్ని ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేసేదే ఇక్కడ ఫోనాలజీగా చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్డ్ క్యాట్, మీరు క్యాట్ అనేటువంటి వర్డ్ తీసుకోండి. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, ఇట్ కెన్ బి రిటన్ ఇన్ దిస్ మేనర్. సో ఫస్ట్ we begin with the sound k and the sound of a and the sound of t, and three sounds are there. Those three sounds are arranged in a proper pattern, and that's the reason a meaningful word is generated. ఈ మూడు సౌండ్స్ ని, k అనే సౌండ్ ని, the sound a అనే సౌండ్ ని, t అనే సౌండ్ ని, మూడింటిని కూడా మనం ఒక ప్రాపర్ ప్యాటర్న్లో అరేంజ్ చేసాం కాబట్టి అది ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా రెడీ అయింది. సో దాన్ని మనం ఈ ఆర్డర్ని కాన్సోనెంట్, వావెల్, కాన్సోనెంట్ ఉంది. క కాన్సోనెంట్, ద సౌండ్ ఆఫ్ a వావెల్ అండ్ ట ఈజ్ కాన్సోనెంట్. సో ఈ కాన్సోనెంట్, వావెల్, కాన్సోనెంట్ యొక్క కాంబినేషన్ని మనం ఫోనాలజీగా చెప్పుకుంటాం, ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫోనెటిక్స్? మరి ఫోనెటిక్స్కి యూనిట్ ఏంటంటే, ద యూనిట్ ఆఫ్ ఫోనెటిక్స్ ఈజ్ ద స్పీచ్ సౌండ్స్.
ఫొనెటిక్స్ దేని గురించి స్టడీ చేస్తుంది చెప్పండి, స్పీచ్ సౌండ్స్ గురించి స్టడీ చేస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్ అంటే ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్ ఈజ్ అ స్పీచ్ సౌండ్. స్పీచ్ సౌండ్ ఈజ్ ద యూనిట్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక్కో యూనిట్ని మనం స్టడీ చేస్తుంటాము. అండ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫొనాలజీ? ఫొనాలజీకి యూనిట్ ఏంటంటే ఫొనీమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫొనాలజీ. సో ఫొనీమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫొనాలజీగా చెప్పుకుంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. సో మొత్తం మనకి ఈ సమ్మరీ అంతా కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసింది చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నాము, వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అంటే సింపుల్గా ఫొనెటిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అని చెప్పుకున్నాము. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్, హ్యూమన్ బీయింగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి శబ్దాలని స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని ఫొనెటిక్స్ అని చెప్పుకుంటాము. ముఖ్యంగా ఫొనెటిక్స్ దేని గురించి స్టడీ చేస్తుందంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనం స్పీచ్ సౌండ్స్ అంటే శబ్దాలండి, మనం చేసేటువంటి శబ్దాలు. ఓకే, స్పీచ్ సౌండ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, అవి రిసీవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి రిసీవర్కి, అలాగే ఆ రిసీవర్ వాటిని ఎలా గ్రహిస్తున్నాడు, ఈ మూడిటి గురించి ఫొనెటిక్స్ తెలియజేస్తుందని చెప్పుకున్నాము. అండ్ సెకండ్ టర్మ్ ఏంటి, ఫొనాలజీ అని చెప్పుకున్నాం. ఫొనాలజీ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. ఒక వర్డ్లో స్పీచ్ సౌండ్స్ వచ్చేటువంటి ప్యాటర్న్ని మనం ఏం చెప్పుకోవాలి, వి షుడ్ కాల్ ఇట్ ఫొనాలజీ. దాన్ని ఫొనాలజీగా చెప్పుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, లెట్ us look at one more term, that is what is a phoneme. ఫొనీమ్ అంటే ఏంటి అనేది కూడా చెప్పుకోవాలి. ఫొనీమ్ ఈజ్ ద మినిమల్ యూనిట్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్. సో స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫొనీమ్. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ ఏ ఫొనీమ్ అంటాడు, ఫొనీమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ అని చెప్పుకుంటాము. సో వాట్ ఈజ్ అ ఫొనీమ్? ఫొనీమ్ అంటే ఏంటి అంటే ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ అనాలి. ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎర్లియర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ క్యాట్. ఓకే, cat is the sound that we have discussed so far. How many sounds are there? One sound is k, and second sound is the sound of a, and third one is ta. How many sounds are there? Two consonant sounds are there, k and ta. One vowel sound is there. So how many sounds are there in this word? Three sounds are there. It means there are three phonemes. So గుర్తుపెట్టుకోండి, phoneme is nothing but a single vowel sound or a single consonant sound. ఒక వావెల్ సౌండ్ని కానీ లేదా కాన్సోనెంట్ సౌండ్ని కానీ మనం ఫొనీమ్ అని చెప్పుకుంటాము. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే మినిమల్ యూనిట్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్ ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్గా చెప్పుకుంటాము. ఇట్ మే బి అ వావెల్ సౌండ్ ఆర్ ఇట్ మే బి అ కాన్సోనెంట్ సౌండ్. అది వావెల్ సౌండ్ కావచ్చు, కాన్సోనెంట్ సౌండ్ కావచ్చు. అండ్ ఎగ్జామినేషన్ అడుగుతాడు, హౌ మెనీ ఫొనీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాడు. దేర్ ఆర్ 44 phonemes for 26 letters. 44 phonemes are there, 44 speech sounds are there. 44 phonemes or 44 speech sounds are there. And the next one is grapheme. What is a grapheme antadu? Grapheme ante enti? Grapheme is the smallest unit of alphabet. ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్ అంటే ఒక లెటర్ని గ్రాఫీమ్ అంటాము, సౌండ్ని ఫొనీమ్ అని చెప్పుకుంటాము. గుర్తుపెట్టుకోండి, ఫొనీమ్ అంటే సౌండ్, గ్రాఫీమ్ అంటే లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ABC, ఆల్ దీస్ ఆర్ ద గ్రాఫీమ్స్. వీటిని మనం గ్రాఫీమ్స్ అని చెప్పుకోవాలి. ఓకే, సో హౌ మెనీ గ్రాఫీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? 26 గ్రాఫీమ్స్ ఆర్ దేర్. గ్రాఫీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెటర్. గ్రాఫీమ్ అంటే ఏంటి చెప్పండి? లెటర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. ఓకే, ఎగ్జామినేషన్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఓకే, ఇన్ ఏ వర్డ్ అంటాడు, దట్ ఈస్ ఫొనాలజీ. వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటాడు, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫొనెటిక్స్ అవుతుంది.
And what is the smallest unit of speech sound antadu? The smallest unit of speech sound is phoneme. How many phonemes are there in English antadu? There are 44 phonemes in English. Phoneme is equal to a sound. How many sounds are there in English? 44 sounds are there. Those sounds are nothing but phonemes. And what is a grapheme antadu? Grapheme is the smallest unit of alphabet. ఒక ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్ని మనం గ్రాఫీమ్ అని చెప్పుకుంటాము. గ్రాఫీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెటర్. అండ్ హౌ మెనీ గ్రాఫీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? దెర్ ఆర్ 26 గ్రాఫీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. ఇది ఫొనెటిక్స్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ మరియు వాటికి సంబంధించినటువంటి ఏంటి కీ టర్మినాలజీస్. And if you look at the phonetics, usually there are 3 fields in the area called phonetics. Mari phonetics అనేటువంటి ఏరియాలో మనకి 3 fields కనబడతాయి friends. How many fields are there in phonetics? 3 fields are there. The very first one is acoustic phonetics. Acoustic phonetics. Second one articulatory phonetics. Second one articulatory phonetics. Third one is auditory or perceptual phonetics. Auditory లేదా perceptual phonetics. These are the 3 types of phonetics that we have. So how many types of phonetics are there? 3 types of phonetics are there. Okay, first of all, what is the phonetics? Okay, phonetics ante enti cheppandi? Phonetics is the scientific study of the speech sounds. Scientific study of the speech sounds is nothing but the phonetics. Phonetics antamu. How many fields are there in phonetics? There are 3 fields in phonetics. ఇంతకుముందు టెట్ లాంటి ఎగ్జామినేషన్లో చాలా స్కూల్ అసిస్టెంట్ లాంటి ఎగ్జామినేషన్లో కూడా వీటిపైన సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. సో ఎగ్జామ్లో అడుగుతాడు వాట్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అంటాడు. వాట్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్? వాట్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్? Articulatory phonetics deals with the production of speech sounds by the human beings. So it recognizes that there is a speech producing mechanism in human beings. It deals with how speech sounds are produced by the human beings. So gurtupettukondi, articulatory phonetics deals with the production of speech sounds. Production of speech sounds ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఇది చెబుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అకౌస్టిక్ ఫొనెటిక్స్. అకౌస్టిక్ ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకే, స్పీచ్ సౌండ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయో చెప్పేది అకౌస్టిక్ ఫొనెటిక్స్ గా చెప్పుకుంటాము. అకౌస్టిక్ ఫొనెటిక్స్. And auditory లేదా perceptual phonetics, it deals with how the speech sounds are heard, how the speech sounds are perceived, how the speech sounds are perceived by the listener. Okay, listener speech sounds ni ఎలా విన్నాడు, వాటిని ఎలా పర్సీవ్ చేసుకున్నాడు లేదా రిసీవ్ చేసుకున్నాడు తెలిపేటువంటిది మనకి ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్ గా చెప్పుకుంటాము. ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫొనెటిక్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 3 fields ఇన్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్లో 3 fields ఉన్నాయని చెప్పుకుంటాము. The very first one is articulatory phonetics. Articulation అంటే ప్రొడక్షన్. దేని గురించి స్టడీ చేస్తుంది ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్? ఇట్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకే, స్పీచ్ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేయబడుతున్నాయో తెలిపేది ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అవుతుంది. సో మనం స్పీచ్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎయిర్ మెకానిజం ఎలా ఉంది, ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎయిర్ మెకానిజం, ఎయిర్ని రిలీజ్ ఎలా చేస్తున్నాము, తర్వాత ఏ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేయబడుతున్నాయి, ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి ఆర్గాన్స్ ఉపయోగపడుతున్నాయి అని తెలిపేటువంటిదే ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అని చెప్పుకుంటాము. వి కాల్ ఇట్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్. ద స్పీకర్ స్పోక్ దట్ సౌండ్, దాన్ని మాట్లాడాడు, అండ్ దిస్ సౌండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ద లిసనర్. సో లిసనర్కి అది ట్రాన్స్మిట్ అవుతుంది. సో మరి స్పీకర్ టు లిసనర్ ఈ సౌండ్ ఎలా ప్రొడ్యూస్, ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో చెప్పేటువంటిది అకౌస్టిక్ ఫొనెటిక్స్ అని చెప్పుకుంటాము. అకౌస్టిక్ ఫొనెటిక్స్. అండ్ అగైన్ హౌ ద లిసనర్ పర్సీవ్డ్ దట్ సౌండ్ ఆర్ రిసీవ్డ్ దట్ సౌండ్. ఓకే, లిసనర్ ఆ సౌండ్ని ఎలా విన్నాడు,
దాన్ని ఎలా పర్సీవ్ చేసుకున్నాడు తెలిపేటువంటిది ఏంటి ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద 3 fields ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్లో భాగంగా ఉండేటువంటి 3 ఫీల్డ్స్గా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బేసిక్ టర్మినాలజీ. ఎగ్జామినేషన్లో చాలా మట్టుకి క్వశ్చన్స్ ఈ టర్మినాలజీ పైనే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో నుంచి వెళ్ళి క్వశ్చన్స్ ఎలా అడగబడతాయో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడంటే వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అంటాడు. వాట్ ఈజ్ ఫొనెటిక్స్? ఆన్సర్, phonetics is the scientific study of speech sounds. That is the first one. What does phonetic deal with? Phonetic దేంతో డీల్ చేస్తుంది? సెకండ్ క్వశ్చన్. వాట్ డస్ ఫొనెటిక్ డీల్స్ విత్? ఆన్సర్ ఏంటి దీనికి సెకండ్ క్వశ్చన్కి? ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్, ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్స్, పర్సెప్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫొనాలజీ? ఫొనాలజీ అంటే ఏంటి అంటాడు. ఆన్సర్, ఫొనాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్. ఒక వర్డ్లో స్పీచ్ సౌండ్స్ ఏ ప్యాటర్న్లో వచ్చాయి, ఓకే, స్టడీ చేసేటువంటిది ఫొనాలజీ అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అది మూడవ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద ఫొనీమ్ అంటాడు. ఫొనీమ్ అంటే ఏంటి అంటాడు. ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్. ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లెటర్, సారీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సౌండ్. ఫొనీమ్ అంటే ఒక సౌండ్గా గుర్తుపెట్టుకోవాలి. దట్ మే బి అ వావెల్ సౌండ్ ఆర్ దట్ మే బి అ కాన్సోనెంట్ సౌండ్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ ఫొనీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాడు. దేర్ ఆర్ 44 ఫొనీమ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ సిక్స్త్ క్వశ్చన్, ఆరవ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ గ్రాఫీమ్? గ్రాఫీమ్ అంటే ఏంటి అంటాడు. గ్రాఫీమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఆల్ఫాబెట్. అక్షరాలు ఉంటాయి కదా ABCD, వాటిని మనం 26 ఆల్ఫాబెట్గా లెటర్స్గా చెప్పుకుంటాము. అవి 26 గ్రాఫీమ్స్ అవుతాయి. ఇక 8th క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సబ్ ఫీల్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఫొనెటిక్స్? ఫొనెటిక్స్లో ఎన్ని సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి అంటాడు. 3 సబ్ ఫీల్డ్స్. వాట్ ఆర్ దే అంటే దే ఆర్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్, అకౌస్టిక్ ఫొనెటిక్స్, ఆడిటరీ ఫొనెటిక్స్. అండ్ 9th క్వశ్చన్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దానిలో 9th క్వశ్చన్, వాట్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అంటే ఇట్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నామో చెప్పేది ఆర్టిక్యులేటరీ అని చెప్పుకోవాలి. ఇక 10th క్వశ్చన్, వాట్ ఈజ్ అకౌస్టిక్ ఫొనెటిక్స్ అంటాడు. అకౌస్టిక్ ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఫ్రమ్ స్పీకర్ టు లిసనర్. స్పీకర్ నుండి లిసనర్కి సౌండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయో చెప్పేటువంటిది అకౌస్టిక్ ఫొనెటిక్స్ అని చెప్పుకున్నాము. అండ్ ద 11th వన్ ఈజ్ నథింగ్ బట్ పర్సెప్చువల్ ఫొనెటిక్స్. పర్సెప్చువల్ ఫొనెటిక్స్ డీల్స్ విత్ హౌ సౌండ్స్ ఆర్ పర్సీవ్డ్ బై ద లిసనర్. లిసనర్ సౌండ్స్ని ఎలా పర్సీవ్ చేశాడో చెప్పేటువంటిది ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్ ఫ్రెండ్స్. ఈ రకంగా సుమారుగా మనం ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నుంచి వెళ్ళి ఒక 10 నుండి 12 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. చాలా స్టాండర్డ్వి, ప్రామాణికంగా. అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ద ఇంట్రొడక్షన్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు ఫొనెటిక్స్. ఫొనెటిక్స్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ని మరియు ఇంపార్టెంట్ టర్మినాలజీని చెప్పుకోవడం జరిగింది. నౌ let us discuss the need and importance of phonetics. మరి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫొనెటిక్స్ యొక్క నీడ్ ఏంటి, నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. సో ద కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫొనెటిక్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టాపిక్? ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వై షుడ్ వి లెర్న్ ఫొనెటిక్స్? ఫొనెటిక్స్ అనేది ఎందుకు నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇండియన్ లాంగ్వేజెస్కి ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్, మీరు ఏ ఇండియన్ లాంగ్వేజ్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఓకే, తెలుగు లాంగ్వేజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ హిందీ లాంగ్వేజ్ తీసుకోండి. అండ్ దెన్ యూ కంపేర్ ఇట్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ తెలుగు, ఇన్ కేస్ ఆఫ్ హిందీ, దెర్ ఈజ్ ఏ 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. హిందీ కానీ తెలుగు లాంటి ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక లెటర్కి ఒకటే సౌండ్ ఉండడం మనం గమనించవచ్చు. ఒక సౌండ్కి ఒకటే, ఒక లెటర్కి ఒకటే సౌండ్ ఉంటుంది.
For example, in Telugu language, if you look at the sound ka అనే లెటర్ తీసుకున్నప్పుడు this has only one sound, that is ka అనే సౌండ్ మాత్రమే ఉంటుంది. One letter has only one sound. ఒక సౌండ్ మాత్రమే ఉంటుంది. ఒక లెటర్కి ఒక సౌండ్ మాత్రమే ఉంటుంది. For example, if you take Hindi also, in Hindi as well, the word ka has only one sound. హిందీలో కూడా క అనే లెటర్కి కేవలం ఒక సౌండ్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండియన్ లాంగ్వేజెస్. ఇండియన్ లాంగ్వేజ్ ఉన్నటువంటి పెక్యులియర్ ఫీచర్ ఏంటంటే ఒక లెటర్కి ఒక సౌండ్ మాత్రమే ఉంటుంది. ఒక లెటర్కి ఒకటే సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. బట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి అది చాలా తేడాగా ఉండడం మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీరు లెటర్ ఎస్ చూడండి. ఎస్ అనే లెటర్ చూడండి. ఎస్ అనే లెటర్ని మనం చాలా పర్పసెస్కి వాడతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సో అంటున్నాము, ఇక్కడ సా అనే సౌండ్ ఉంది ఎస్కి, సా. ఫర్ ఎగ్జాంపుల్ షీ అనే పదం తీసుకోండి, ఇక్కడ ఎస్కి షా అనేటువంటి సౌండ్ ఉంది, షా. అండ్ షోర్ అనే పదం తీసుకోండి, ఎస్యుఆర్ఈ షూర్. సో వన్ మోర్ సౌండ్ ఈజ్ దేర్. అండ్ ఈజ్ అనే వర్డ్ తీసుకోండి, ఐఎస్ ఈజ్. ఇక్కడ సాకి జా అనేటువంటి సౌండ్, ఎస్కి ఏ సౌండ్ చెప్పండి, ఎస్కి జా. అంటే ఎస్ అనేటువంటి ఒక లెటర్కి డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్కి సౌండ్కి మధ్యలో 1-to-1 కరస్పాండెన్స్ రిలేషన్షిప్ అనేది లేదు. సో ఇన్ ఇండియన్ ఏమర్థమైంది ఇప్పటివరకు మనకు? రెండే పాయింట్లు అర్థం కావాలి. ఒకటి ఏంటంటే, in case of Indian languages, there is a 1-to-1 correspondence between the letter and sound. Letter ki sound ki madhyalo oka sambandham connection anedi kanabadutadi. But when it comes to English language, there is no 1-to-1 correspondence between the letter and the sound. లెటర్ కి సౌండ్ కి మధ్యలో 1-to-1 అంటే ఒక లెటర్ కి ఒక సౌండ్ కాదు. ఒక లెటర్ కి చూసాం కదా, ఒకటే ఎస్ అనే లెటర్ కి చాలా సౌండ్స్ ఉన్నాయి. So this is the peculiarity with the English language pronunciation. ఇది English language pronunciation తో ఉన్నటువంటి ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. There is no 1-to-1 correspondence between the letter and sound in English language. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పెల్లింగ్కి సౌండ్కి మధ్యలో 1-to-1 రిలేషన్షిప్ అనేది కనబడట్లేదు. సో దట్స్ ద రీజన్ there is a lot of inconsistency and there are many illogicalities regarding the English language spelling and pronunciation. అందు గురించే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్పెల్లింగ్లో చాలా ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఇల్లాజికాలిటీస్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఒకసారి ప్రాబ్లం చూసినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని స్పెల్లింగ్స్ యొక్క ప్రాబ్లం, some letters represent more than one different sound. ఓకే, లెటర్ ఒకటే కానీ వాటికి డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ, ఓకే, రికాల్, ఇక్కడ సి అనే లెటర్ తీసుకున్నప్పుడు దీన్ని మనం క అనే సౌండ్తో పలుకుతున్నాము. రిసీవ్ అనే లెటర్ వర్డ్ తీసుకున్నప్పుడు రిసీవ్లో సిని మనం సగా పలుకుతున్నాము. చూడండి, లెటర్ ఒకటే కానీ ఇక్కడ సిని కాగా పలుకుతున్నాము, ఇక్కడేమో సిని సాగా పలుకుతున్నాము. దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. అంటే ఒక లెటర్కి ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. ఇంకోటి చూడండి, గా తీసుకోండి, గేర్, ఓకే, జీఈఏఆర్, అక్కడ జీని గాగా పలుకుతున్నాము. సీజ్లో జీని జాగా పలుకుతున్నాము, సీజ్ జాగా పలుకుతున్నాము. సో లెటర్ ఒకటే కానీ సౌండ్స్ మాత్రం మనకి రెండు కనబడుతున్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం విత్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. కొన్ని లెటర్స్కి ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. సెకండ్ వన్, సమ్ లెటర్స్ రిప్రజెంట్ నో సౌండ్స్ ఎట్ ఆల్. ఇది రెండవ ప్రాబ్లం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో. రెండవ ప్రాబ్లం ఏంటి? కొన్ని స్పెల్లింగ్స్కి అసలు సౌండ్ అనేది ఉండదు, నో సౌండ్ ఎట్ ఆల్ ఫర్ సమ్ వర్డ్స్. సైలెంట్ లెటర్స్ అని చెప్పుకుంటాము, అలాంటి వాటిని సైలెంట్ లెటర్స్ అంటాము. ఉదాహరణకి లుక్ ఎట్ ద వర్డ్స్ రిసీవ్. రిసీవ్ అనేటువంటి వర్డ్లో చివర్లో ఉండేటువంటి ఈని మనం అసలు పలకడం లేదు, రిసీవ్. అలాగే యూజ్ అనే వర్డ్లో కూడా ఈని పలకట్లేదు. హై అనేటువంటి వర్డ్లో జీహెచ్ సైలెంట్గా ఉంటుంది. కేఎన్ఈఈ నీ అనే పదంలో కే అనేది సైలెంట్గా ఉంటుంది. సో సమ్ లెటర్స్ ఆర్ ఆల్వేస్ సైలెంట్. కొన్ని లెటర్స్ ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడం మనం గమనించవచ్చు. అండ్ లుక్ ఎట్ వన్ మోర్ ప్రాబ్లమ్ విత్ దిస్. సమ్ టైమ్స్
2 letters represent just one sound. కొన్నిసార్లు 2 letters కి కూడా ఒకటే సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రికాల్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ LL అనే 2 letters కి కూడా ఒకటే సౌండ్ ఉంటుంది. లా అనే సౌండ్, లెటర్స్ 2. అండ్ ఫొనెటిక్స్ అనే దాంట్లో ఇక్కడ 2 letters కలిపి ఫా అనేటువంటి సౌండ్ కలిగి ఉంటున్నాయి. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, 2 letters represent only one sound. Okay, and some letters represent 2 or more sounds at once. లెటర్ ఒకటే కానీ సౌండ్స్ 2 ఉంటాయి. ఉదాహరణకి మనం ట్యాక్స్ అనేటువంటి వర్డ్ తీసుకోండి. ఇక్కడ ట్యాక్స్లో చివరి ఎక్స్కి క అండ్ స 2 శబ్దాలు గమనించవచ్చు మనం. ట్యాక్స్ ఎక్స్కి 2 సౌండ్స్ ఉన్నాయి, క అండ్ స. అట్లాగే యూజ్ అనేటువంటి దాంట్లో కూడా ఓకే వోవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్ 2 ఉన్నాయి. ఇది మరొక ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. అనదర్ ప్రాబ్లం, ద సేమ్ సౌండ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై డిఫరెంట్ లెటర్స్. ఒక సౌండ్ కోసం మనం డిఫరెంట్ లెటర్స్ని వాడుతున్నాము, అదొక ప్రాబ్లం మళ్ళీ. సో షాయ్, ఇక్కడ చూడండి షా అనే సౌండ్ కోసం SH వాడాము. మిషన్ SS వాడుతున్నాము, మిషన్ షా సౌండ్ కొరకి. మెషీన్ CH వాడుతున్నాము. స్పెషల్ CI వాడుతున్నాము. కాషన్ TI వాడుతున్నాము. అంటే షా అనే సౌండ్ కొరకి డిఫరెంట్ స్పెల్లింగ్స్ని మనం యూజ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దేర్ విత్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇంగ్లీష్ వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయడంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం గమనించవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈజ్ నో 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. లెటర్కి మరియు సౌండ్కి మధ్యలో ఒక లెటర్కి ఒక సౌండ్ ఉండే ప్రాబ్లం లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మరి లెటర్కి మరియు సౌండ్కి మధ్యలో సరైనటువంటి సంబంధం లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం గమనించవచ్చు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో గమనించవచ్చు. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఫొనెటిక్స్ అనేది నేర్చుకోవాల్సిందే. ఫొనెటిక్స్ అనేది నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి మనం ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ టెల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫొనెటిక్స్. ఇవన్నీ కూడా ఫొనెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని గురించి తెలిపేటువంటి పాయింట్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి కె రవిశంకర్ 150కి 150 టాప్ 10 ర్యాంకులతో పాటుగా 1000కి పైగా ర్యాంకులు సాధించేలా పుస్తకాలను మరియు ఆన్లైన్ క్లాసులను అందించి ఎన్నో లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని, ఆదరాభిమానాలను అందుకున్న సంస్థ S&S పబ్లికేషన్స్. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడడమే మా లక్ష్యం. S&S పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. S&S పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా. S&S పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు S&S పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి S&S పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.